వీళ్ళు విందుగా అందరూ కలుసుకొని నగరోత్సవంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బుచ్చన్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటరామిరెడ్డి హ్యూజ్ ర్యాలీతో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవీందర్ సాగర్ మాట్లాడుతూ బుచ్చన్పల్లి సర్పంచ్గా వెంకటరామిరెడ్డి కత్తెర గుర్తు కోటేసి గెలిపిస్తే గ్రామంలోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేపడతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, సుదర్శన్, మనోజ్ కుమార్, హర్షవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇంకా 300 వేలతోనే ఆయన గెలిపించాలని అందరికీ జై కాంగ్రెస్. శిరస్సు వచ్చి నమస్కారం చేయడం అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఈరోజు నా గురించి చాలా కష్టపడుతున్నారు. ఇల్లు తిరుగుతున్నారు, గడప గడప తిరుగుతున్నారు. నా గురించి వాళ్ళ రుణం నేను ఈ జన్మలో తీర్చుకున్నాను. ఖచ్చితంగా చెప్తున్నా 100% బుచ్చన్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. సర్పంచ్గా అవకాశం ఇస్తా మా స్పీకర్ గారికి, ఎస్ రేవంత్ రెడ్డి గారికి, మా బుచ్చన్పల్లి గ్రామస్తులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. నా రుణము 100% బుచ్చన్పల్లి తీర్చుకోవాలి. మా స్పీకర్ గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు, బుచ్చన్పల్లికి ఎంత నిధులు కావాలంటే అంత ఎన్నికలు అడిగినారు. ప్రతి రుణము నేను తీసుకుంటా. బుచ్చన్పల్లి గురించి వెళ్ళి నమస్కరించి చెప్తున్నాను. ధన్యవాదాలు. పంచాయతీ ఎన్నికలు 2025లో భాగంగా ఈరోజు బుచ్చన్పల్లి గ్రామంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎందుకు గెలిపించాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 100 మీటర్లు మనకు అవసరం ఉన్నది. 150-200 మీటర్లు అంటే సుమారుగా 60-70 లక్షలు కావాలి ఊరి దాకా రావాలంటే. దాన్ని కూడా ఇవ్వడానికి ప్రసాద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం గెలిపించుకొని వెంకటరామరెడ్డి గారిని సర్పంచ్గా గెలిపించుకొని ఆయనను తీసుకుపోయి ప్రసాద్ కుమార్ చేతిలో పెడితే సర్పంచ్ ప్రసాద్ కుమార్ గారు మనకి ఏం చేస్తారన్నది అప్పుడు తెలుసుకుందామని చెప్పి జై కాంగ్రెస్.